ఐపీఎల్ చరిత్రలోని అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలో చెన్నై ఒకటి. 5 సార్లు కప్పు కొట్టి అనేక సార్లు ప్లే ఆఫ్కు వెళ్ళి పెద్ద ఫ్యాన్ బేస్ కలిగినటువంటి టీం 2025లో లీగ్ దశలోనే బయటికి వచ్చేసింది. అఫీషియల్గా 2025 ఐపీఎల్ చరిత్రలో బయటికి వచ్చినటువంటి టీం ఏదైనా ఉందంటే చెన్నై ఒకటి. ఎందుకంటే చెన్నై అంటేనే ఒక బ్రాండ్ ఉండే పెద్ద ఫ్యాన్ బేసు. అంతగా ఆ స్థాయిలో మాత్రం 2025 ఐపీఎల్ మాత్రం ఆడలేదు. ప్లేయర్లు మాత్రం ఎవ్వరు సరిగా రాణించలేదు. బ్యాట్స్మెన్లు కానీ బౌలర్లు కానీ ఎవ్వరు మాత్రం ఆడలేరు. ఈరోజే శ్యామ్ కరణ్ ఆడడం వల్ల ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఎప్పుడు కూడా ఈ ఐపీఎల్ చరిత్ర అంత స్కోర్ చేయడం ఇదే అనుకుంటాను నేనైతే. ధోని కానీ పెద్ద చెప్పుకొచ్చే బ్యాట్స్మెన్లు కూడా చెన్నైలో లేకపోవడం దారుణం. ఇది దాదాపు 2020, 2022, 2024, 2025లో ఐపీఎల్లో లీగ్ దశల నుంచి బయటికి వచ్చినటువంటి టీము అఫీషియల్గా ఇప్పుడైతే బయటికి వచ్చేసింది.